ఏం చేస్తున్నావు బుజ్జి? ఏం కూర ఉండవని చూస్తున్నాను. కిచెన్ రూమ్ లోకి మాత్రం వచ్చేస్తారు వంట అయిపోగానే. ఏం కూర వండుతాను? మీరు ఏ కూరగాయలు తీసుకొస్తే ఆ కూర నేను వండుతాను. ఈ కాలం మొగలు తెచ్చినవి కాకుండా ఆడదేం పెసలు కొండారని చూస్తాను. తెద్దాం ఎక్కడి నుంచైనా ఆశ. అది సరే కానీ బుజ్జి, చెప్పు. షాపింగ్కి వెళ్ళి వచ్చేద్దామా? పండగ దగ్గర పడిపోతుంది కదా. వెళ్దాం. సరే అయితే ఎప్పుడు వెళ్దామో చెప్పి ఇలాగా నేను ఇంటి పని అది అలాగే. చూస్తాను. దీన్ని వల్ల ఎలా తప్పించుకోవాలి? దీన్ని తీసుకెళ్తే ఉదయాన్ని తీసుకెళ్తే సాయంకాలం దాకా ఆసేరు ఈసీరు ఆసేరు అని ఆడవాళ్ళు అలాగా తినేస్తారు. అదే మనం వచ్చి మనం తెచ్చేస్తామంటే వాళ్ళకుంటారు. ఏదో నచ్చింది తెచ్చివచ్చు సింపుల్గానే. ఓకే, కోసపోద్ది. ఒకవేళ లేట్ అయితే నాకు డ్యూటీ అది ఉంటుంది. నేను వెళ్ళి తెచ్చేస్తానులే. అవునా? నేను ఏదో మంచి చీర ఎతికి తెస్తాను. ఇంకోటి ఈ చీర నేనే కదా కొనుక్కొచ్చాను. అవునులే, ఇప్పుడు నేను కట్టుకోవడం గురించి కాదు, పిల్లలకి మూలకి బట్టలు అవి ఉండాలి కదా. అవన్నీ తీసుకొస్తాను మంచి ఏదోటి. నాకు తెలుసు కదా. నాకు తెలుసు కదా. థ్యాంక్ యూ బుజ్జి. ఓకే. ఎందుకంటే నాకు డ్యూటీ కూడా ఉంటుంది అందుకనేసి. అలాగే. మళ్ళీ పనికి వెళ్ళకపోతే అక్కడ తిడతారు కదా, అందుకని. సరే. నువ్వు తీసుకొచ్చేస్తా కదా నేను నిజంగా? తీసుకొస్తాను. నీకేమి లేకపోతే నేను వస్తే బాగుండు ఇంకా కానీ. నువ్వు వస్తేనే బాగా అలాగా నచ్చనే తీసుకుంటాను. నేనైతే మంచి చీరలు ఎతికి తీసుకొస్తాను. ఆడవాళ్ళ మీద మొగలు సెలక్షన్ ఎక్కువ బాగా ఉంటుంది. అవునవును, మరేంటి తెలుస్తుంది. తేడా వచ్చిందంటే తాట తీస్తా. చూస్తా కదా. ఓకే ఓకే, ఓకే. తీసుకొచ్చి. సరే.